అండి. వెల్కమ్ టు వర్షమ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి దోశ అండి. దోశ అంటే మామూలు దోశ కాదు, మిల్లెట్స్తో దోశ, వరిగల దోశ అండి. వరిగలతో ఇవాళ దోశలు వేసాను. సో ఈ వరిగలు మిల్లెట్స్ అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. తప్పకుండా రోజుకు ఒక్కసారైనా మిల్లెట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి నేను మిల్లెట్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మిల్లెట్లో వరిగలతో ఇది దోశ ప్రిపరేషను. సో ప్రిపరేషన్కి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్టు మాకు చాలా అవసరం. సో ప్లీజ్ మా ఛానల్ డెవలప్ అవ్వడానికి మాకు సపోర్ట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా 1 కప్పు మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల దాకా మనం వరిగల్ని తీసుకోవాలి. వరిగలు ఇలా ఉంటాయండి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి మిల్లెట్స్ మనకి. వరిగల్ని ఒక 2 కప్పులు తీసుకుందాం. వరిగలు 2 కప్పులు. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు దాకా శనగపప్పు తీసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. మెంతులు తీసుకొని వీటిని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 6 to 8 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం నానబెట్టుకుందాం. మూత పెట్టి పక్కన పెడదాం. 8 అవర్స్ నానబెట్టిన పిండి నైట్ మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టిన క్లిప్ ఒకటి మిస్ అయిపోయింది. మిక్సీ పట్టేసి ఓవర్ నైట్ అలా పెట్టుకోవాలండి. మార్నింగే దోశలు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఈ పిండి కొంచెం ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత ఎక్సెస్ పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్, పిండి థిక్నెస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేద్దాం చక్కగా. పిండి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనిపైన ఆనియన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు అప్లై చేసుకోవాలి. ఓకే అండి, దోశ అనేది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
చూసారు కదండి, వేడి వేడి వరిగలతో చేసిన దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.